నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా చంద్రబాబు రోడ్ షోల అనంతరం రాజమండ్రి జైలుకు వెళ్లి మరలా ఏదైతే లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటనకు షెడ్యూల్ సిద్ధం చేసుకున్న పరిస్థితుల్లో మరోవైపు లోకేష్ తన పాదయాత్రను 3000 కిలోమీటర్లు పైబడినటువంటి నేపథ్యంలో రికార్డు స్థాయిలో నిర్వహించి వాట్ నెక్స్ట్, లోకేష్ ఎన్నికల లోపు ఏం చేయబోతున్నాడు, లోకేష్ కార్యాచరణ ఏంటనేటటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా లోకేష్ ఒక 40 రోజుల పాటు మరో షెడ్యూల్ను నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు, ఆయా నియోజకవర్గాల పరిస్థితుల పైన సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ అనాలిసిస్ కేవీఆర్ గారు అందిస్తారు. ప్రస్తుతం సార్ నమస్తే. లోకేష్ పాదయాత్ర ముగిసిన తర్వాత ఇక అతను నియోజకవర్గానికే పరిమితం అవుతాడు అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్న పరిస్థితి టీడీపీ శ్రేణులు. అయితే అనూహ్యంగా 40 రోజుల పాటు ఏదైతే నియోజకవర్గాలు షెడ్యూల్ పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించే పరిస్థితి ఉన్నట్టు. దీని ద్వారా ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనుకోవచ్చు సార్? తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జీలు, క్రియాశీలక నేతలు వీళ్ళందరికీ కూడా లోకేష్ ఏడాది పాటు నిర్వహించినటువంటి యువగళం పాదయాత్ర ఒక టానిక్లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాదయాత్ర తర్వాత పార్టీని, కేడర్ని, ఈ యొక్క ఉత్సాహాన్ని ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ని తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే అధినేత చంద్రబాబు 25 లోక్సభ నియోజకవర్గాల్లో సభలు పెట్టబోతున్నారు. దాదాపు ఆ 25 లోక్సభ నియోజకవర్గ కేంద్రాల్లో కాకుండా లోకేష్ సుమారుగా అంటే పాదయాత్రలో టచ్గానే నియోజకవర్గాలు, తర్వాత వాటన్నిటికంటే కూడా సుమారుగా 4-5 సార్ల నుంచి కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ ఉంది. అటువంటి నియోజకవర్గాలని ఈ టూర్లో సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనకి గుంటూరు జిల్లాలో బాపట్ల వరుసగా 4 సార్లు నుంచి ఓడిపోతున్నారు. గుంటూరు తూర్పు 4 సార్లు ఓడిపోయారు. అట్లా నర్సరావుపేట, మాచర్ల ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో వరుసగా పార్టీ ఓడిపోతుంది. అటువంటి నియోజకవర్గాలలో పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు కానీ కొంచెం బలహీనంగా ఉన్న కేంద్రాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ కేంద్రాలు కూడా గత పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గాల ఆ పాదయాత్రలో టచ్గాని, ఆ పాదయాత్ర చేయని నియోజకవర్గాల జాబితాలు తయారు చేసుకొని ఒకవైపు చంద్రబాబు నాయుడు 25 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పెట్టే సభల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో అయితే అప్పుడు మొత్తం మీద పాదయాత్ర సుమారుగా 115-120 నియోజకవర్గాల్లో టచ్ అయింది. మరోవైపు చంద్రబాబు గారు అధినేత 25 లోక్సభ నియోజకవర్గాల సభలు పెట్టడం, ఇప్పుడు వాటిని మినహాయించి ఒక 40 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సుమారుగా అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి సుమారుగా 3-4 నియోజకవర్గాలు వచ్చేటట్టుగా అట్లా ఒక ప్లాన్, ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని దేనికి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు అట్లా ఒక మ్యాప్ తయారు చేసుకొని ఒక సిస్టమేటిక్గా పాదయాత్రని అతను మళ్ళీ సెకండ్ స్టెప్ యాత్రని, రెండో దశ యాత్రని ప్రారంభించబోతున్నారు. అంటే మొదటి దశలో పాదయాత్రలో లోకేష్ దృష్టికి వచ్చిన అంశాలని ఆయా నియోజకవర్గాలు, ఆ జిల్లాలు, ఆ రెవెన్యూ డివిజన్లలో కామన్గా ఉండే సమస్యలని ఒక రోడ్ మ్యాపాలు చూసి వాటితో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఫోకస్ చేయటం. వీటన్నిటికంటే కూడా ప్రధానంగా ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి, ఇన్ఛార్జి క్రియాశీలకంగా ఉన్నాడా, ద్వితీయ శ్రేణి నాయకులు అంటే మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది, మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు దగ్గర ఇన్ఛార్జికి ఎలా ఉంది, ఒకవేళ ఇన్ఛార్జిని మార్చాల్సి వచ్చిన పరిస్థితి ఉందా, ఒకవేళ ఆ నియోజకవర్గం జనసేనకి పొత్తులో భాగంగా జనసేనకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని మౌఖికంగా కొంత మెంటల్గా ముందు ప్రిపేర్ చేయటం, సీటు అలయన్స్లో పోతే మీకు ఆల్టర్నేటివ్ అనే వాళ్ళని బుజ్జగించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే ఎన్నికల సమయంలోని సీటు జనసేనకి ఇచ్చాం కాబట్టి మీరు మా మాట వినండి అని చెప్పడం కంటే కూడా ముందుగానే ఒక మానసికంగా వాళ్ళని తయారు చేయటం. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తుంటే తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కి పోద్ది అని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ముందుగానే అక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో సీనియర్ లీడర్ వాళ్ళు రాజాతో సహా జనసేనతో పొత్తుంటే నా సీటు జనసేనకు పోద్ది అనే విధంగా వాళ్ళని తయారు చేయాలి. ఆ ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో వాళ్ళకి సీట్ ఇచ్చి ఎన్నాళ్ళు మేము జెండా మోసాం, పార్టీ ఖర్చులు పెట్టాం, ఇంత చేసి మాకు పార్టీ అన్యాయం చేసింది అనేటువంటి కామెంట్లు రాకుండా ఉండడం కోసం కొంత మానసికంగా వాళ్ళని సిద్ధం చేస్తే పార్టీ అధికారంలోకి వస్తే మీకు రేపు ఎమ్మెల్సీలు కానీ, నామినేటెడ్ చైర్మన్లు కానీ ఇతర పదవులు ఇస్తాం, ఒకవేళ అవకాశం వస్తే సీనియర్ అయితే
ప్రత్యామ్నాయంగా మరో నియోజకవర్గాన్ని మీరు ఎత్తుక్కోండి అని చెప్పడం, ఇటువంటివన్నీ కూడా ఈ పోస్ట్ మార్టంలో ఉంటాయి. అంటే ఇన్ కెమెరాలో జరిగాయి మనం మాట్లాడుకునేది. సరే బహిరంగంగా జరిగే మీటింగ్లో ఆడేదన్నా ఒక సభలు జరపడం, కొంచెం లేకపోతే పాదయాత్ర చేయటం, ఇటువంటివి కూడా అంటే ఇటీవల పాదయాత్ర చేయని నియోజకవర్గాలను దీంట్లో ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే 13 ఉమ్మడి జిల్లాల్లో జరిగిన పాదయాత్రలో సుమారు 100-115 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ యాత్రలో కవర్ అయినాయి. ఆ నియోజకవర్గాలు పోను మిగిలిన జిల్లాలో ఈ పాదయాత్ర చేపట్టడం. ఇప్పుడు దీని సందర్భంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత, జగన్ చేపట్టినటువంటి ఈ సంక్షేమం ఇటువంటి వాటి వలన అభివృద్ధి ఎలా కుంటుపడింది, సంక్షేమం పేరుతో వాళ్ళు ఎలా రాష్ట్రాన్ని దోచుకున్నారు, వైసీపీ నేతలు ఇసుక మైనింగు ఇటువంటి వాటిలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఏ విధంగా చేశారు, కోర్టు అనేక సందర్భాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఏ విధంగా చీవాట్లు పెట్టింది, తర్వాత గ్రామ పంచాయతీలు ఏ విధంగా నిర్వీర్యమయ్యాయి. ఒకవైపు పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా డైరెక్ట్గా లాక్కొని బటన్ నొక్కడానికి ఉపయోగించి గ్రామాల్లో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా ఉండటం, ఆఖరికి వైకాపాకి చెందినటువంటి సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిరిగి జనసేనలో చేరారు ఇటీవల. అంటే గ్రామాల్లో వాళ్ళు ప్రజలను అడ్రస్ చేయలేక, కనీసం స్టేషనరీకి డబ్బులు కాక, పంచాయతీలు కార్యాలయాల్లో పేపర్ కూడా తెప్పించలేని, పేపర్కి కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితులు నిర్వీర్యమైపోయాయి. ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా లోకేష్ జనం దృష్టి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు అక్కడ పార్టీని కొంచెం ఆంతరంగికంగా బలోపేతం చేయటం, ఒకవేళ ద్వితీయ శ్రేణి నాయకులు ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు ఇటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరితే అక్కడ చేరికలు, ఇటువంటి అంశాలన్నీ కూడా లోకేష్ రెండో దశ పాదయాత్రలో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఆయా జిల్లాల్లో పాదయాత్రలో తనకు సహకరించినటువంటి నేతలు, ఆ జిల్లా నేతలు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయటం, తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా పార్టీలో పనిచేసి ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళని పరామర్శించడం, ఇటువంటి రెగ్యులర్ ఎజెండాతో ఆయన ముందుకు పోబోతున్నాడు. ఆల్రెడీ యువగళం పాదయాత్ర పేరుతో ఆయన నాయకత్వ లక్షణాలు బలోపేతం అయ్యాయి. వాటిని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవడం, ప్రధానంగా ఎన్నికల ముందు క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాలని అధినేత లోకేష్ కొంచెం కవర్ చేసినట్టుగా ఉంటుంది. ఇక జనవరి లోపు అంటే సుమారుగా 4-5 వారాల్లో యాత్ర అయిపోతే ఇంక ఎన్నికలకి అప్పటికే బహుశా చివరిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉంది. ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇంకా పూర్తిగా ఎన్నికలకు పోవడం. ప్రధానంగా ఆయన లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత మంగళగిరి తన ప్రాతినిధ్యం పోటీ చేయబోతున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో వరుసన 3 రోజులు ఒక రౌండ్ తిరిగాడు, ఇప్పటికే పర్యటించాడు. ఇక రాష్ట్ర స్థాయిలో ఎన్నికలకు సమాయత్తంగా పోవడం కోసం ఇప్పటికే మంగళగిరిలో ద్వితీయ శ్రేణి పార్టీ నేతలను అంతా అప్రమత్తం చేసి అందరి మధ్య కోఆర్డినేషన్ చేసి ముందుకు పోయే విధంగా ఆయన రెండో దశ పాదయాత్రను ఖరారు చేయబోతున్నారు. ఈ రెండో దశ పాదయాత్ర సందర్భంగా అవకాశం ఉంటే ఆయా ప్రాంతాల్లో జనసేన నేతలను కూడా కలుపుకొని పోవటం, ఇటువంటివన్నీ కూడా రోడ్ మ్యాప్లో యాడ్ చేయబోతున్నారు. ఇవన్నీ బహుశా జనవరిలో సంక్రాంతి ముందు ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. లేదా ఎన్టీఆర్ జయంతి జనవరిలో ఉంది. ఆ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, లోకేష్ మరోసారి రెండో దశ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. తొలి దశలో మెరుగైన ఫలితాలు రావడం వల్ల వాటిని ఇంకా ముందుకెలా తీసుకెళ్లాలనే అంశాల మీదనే ఆయన రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు, ఎక్స్క్లూజివ్ రాజకీయ సమాచారాన్ని అందించినందుకు. ఇది ఏదైతే లోకేష్ వాట్ నెక్స్ట్ అనేటటువంటి దానికి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి అనాలిసిస్, లోకేష్ తన పాదయాత్ర ముగిసిన తర్వాత ఏం చేయబోతున్నాడు ఎన్నికల్లోగా అనేటటువంటి ఒక అభిప్రాయం పార్టీ క్యాడర్లో ఉన్న నేపథ్యంలో కేవీఆర్ గారి విశ్లేషణ ద్వారా మనకు తెలుస్తున్నటువంటిది. నియోజకవర్గాలకు సంబంధించి కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఒక 40 నియోజకవర్గాలకు సంబంధించి కవర్ అయ్యేటటువంటి విధంగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తూ నియోజకవర్గాల్లో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ అసంతృప్తి నాయకులను ఏదైతే దగ్గరకు తీసుకోవటం కావచ్చు, క్యాడర్ను ఉత్తేజితం చేయటం కావచ్చు, అక్కడ లోకల్ సమస్యలు పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి పరిశీలన చేసేటటువంటి పరిస్థితుల్లో లోకేష్ ముందుకెళ్తున్నాడు అనేటటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. ఇది ఈరోజు డిబేట్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.